అష్టవక్ర మహాగీత 12వ అధ్యాయం టాక్ 33. సో నిజానికి ఇది అష్టవక్ర గీత. ఈ భూమి మీద చాలా గీతలు ఉన్నాయి. భీమగీత, రుభుగీత, భగవద్గీత, దాంతోపాటు దీనికి ఉన్న మరొక పేరు అష్టవక్ర సంహిత. దీనికి ఓషో పెట్టిన ముద్దు పేరు నాకు తెలిసి అష్టవక్ర మహాగీత. సో అట్లా ఎందుకన్నాడు అంటే, ఇట్లాంటి గీత మరొకటి లేదు అని ఒక చిన్న విషయాన్ని చెప్పాడు ఓషో. అది నాకు చాలా నచ్చింది, నేను మీకు చెప్తున్నాను. ఈ భూమి మీద ఉన్న అన్ని ఆధ్యాత్మిక గీతలని కూడా వివాదాలు, కానీ అష్టవక్ర మహాగీత మాత్రమే సంవాదం అన్నాడు. సో మిగతా అన్ని చోట్ల భగవద్గీతలో కృష్ణుడు అర్జునుడు మధ్యన సంవాదం కాకుండా కాస్త ఆహ్లాదకర ఆరోగ్యకర వివాదం జరిగింది. అంటే ఒకటి చెప్తాడు, అది అర్థం కాదు, మళ్ళీ అడుగుతాడు, ఆ తర్వాత అర్థం చేయించే ప్రయత్నం చేయి అంటాడు, మళ్ళీ అడుగుతాడు, మళ్ళీ చెప్తాడు, ఫైనల్గా ఒక వ్యక్తిని చెప్పి 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 తన దారిలోకి తెచ్చుకోవడం. కానీ అష్టవక్ర గీత ఒక ఆహ్లాదకరమైన సంవాదం. అది అంటే ఒకే విషయం గురించి ఇద్దరూ చెబుతున్నారు, తలా ఒక దిక్కు నుంచి ఆ కేంద్ర బిందువు వైపు నడుచుకుంటూ వస్తున్నారు. మిగతా అన్ని ఆధ్యాత్మిక గ్రంథాల్లో సమాధి చరమస్థాయి అని చెబితే, అష్టవక్ర గీత సమాధి యొక్క సమాధి స్థితి దగ్గరే మొదలవుతుంది. సో ఈ 12వ అధ్యాయం చాలా మహత్వపూర్ణమైంది. అసలు ఎవరైనా ఆధ్యాత్మికతను అర్థం చేసుకోవాలనుకుంటే ఈ 12వ అధ్యాయంలో జనకుడు చెప్తున్న విషయాల్ని సరిగ్గా ఆకలింపు చేసుకొని జస్ట్ అలా జీవిస్తే సరిపోతుంది. సో ఇంతకుముందే చెప్పినట్టు అష్టవక్ర మహాగీతలో జనకుడు ప్రతిపాదిస్తున్నది కానీ, అష్టవక్రుడు ప్రతిపాదిస్తున్నది కానీ సాధనారహితమైనటువంటి తక్షణ మోక్ష స్థితి, సహజ మోక్ష స్థితి, సహజ ముక్తి, సహజ జ్ఞానం ఉన్నది. సో ఏవేవైతే మన స్థితులకు అడ్డొస్తున్నాయో అవి గనక వస్తువులైతే జరిపేయవచ్చు. అది గనక ఒక కల్పన, లేకపోతే ఒక అబద్ధం, లేకపోతే ఊహ అయినప్పుడు ప్రయత్నం కూడా అక్కర్లేదు, అదంతా కల్పన అని తెలుసుకుంటే సరిపోతుంది. ఈ 12వ అధ్యాయంలో ఆత్మనిష్ట గురించి అష్టవక్రుడికి జనకుడు చెప్తున్నాడు. సో అష్టవక్రుడు జనకుడు చెప్పిన అన్ని విషయాలను సమర్థించి, సర్వాంగముక్తి అంటే అన్ని దిక్కుల నువ్వు ఒక మోక్షస్థితిని అనుభవించాలంటే ఏమిటి? మనం అనుకుంటాం అన్నిటి విషయాల పట్ల మనం ముక్తిలోనే మోక్షంలోనే ఉన్నామని, కానీ ఆ సందర్భం వస్తే తప్ప తెలియదు అని నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పున్నాను. సో ఈ 12వ అధ్యాయంలో జనకుడు ఒక సంస్థితం గురించి, సుస్థితం గురించి చెప్తున్నాడు. సో మొదటి శ్లోకంలో ఏం చెప్పాడంటే, రకరకాల శారీరక కృత్యాలు చేశాను, ఆ తర్వాత జపతపాదులు చేశాను, ఆ తర్వాత మనన చింతన కార్యక్రమాలు చేశాను, ఏమేమో చేశాను, కానీ అవన్నీ సారవిహీనమైనవి అని తెలుసుకొని, నిస్సారమైనవి అని తెలుసుకొని అట్లా వదిలేశానంతే. ఈ వదిలేశాను అన్నది కూడా భాష కోసం, అవి ఎట్లా పడిపోయాయంతే. ఈ భూమి మీద రకరకాల పళ్ళు మనం చూస్తాం, రకరకాల చెట్లకి, కానీ ఆధ్యాత్మిక పరంగా ఒక పండుని చెప్తారు. మిగతా అన్ని పళ్ళు పండిన తర్వాత కూడా చెట్టుకు పట్టుకొని ఉంటాయి. ఇది ఎక్కడో చదివాను, నేను ఒక్కసారి మాత్రం ఈ విషయాన్ని స్వయంగా చూశాను, కానీ మీలో ఎవరైనా ఆ విషయాన్ని చూస్తే నాకు కన్ఫర్మ్ కూడా చేయవచ్చు. ఎందుకంటే ఇవి సూక్ష్మమైన విషయాలు, మనకి ఊరుకురికి కనబడేవి కావు. మిగతా అన్ని రకాల పళ్ళు చెట్లకి పళ్ళు పండినప్పటికీ అట్లా పట్టుకొని ఉంటాయి. ఓన్లీ బుడమ పండు మాత్రమే
అట్లా పూర్తి పండవగానే తనంతకు తాను అట్లా చెట్టు నుంచి విడిపోతుందట. నేను ఒక్కసారి చూశాను అట్లా. ఎందుకంటే అది వేలాడుతూ ఉండదు, నేల మీదే ఉంటుంది. నేల మీద ఉన్నప్పటికీ అట్లా వదిలేస్తుంది చెట్టుని. అట్లా జనకుడు చెప్తున్నాడు, ఈ జపతపాదులు లేకపోతే చింతన మననము లేకపోతే రకరకాల కార్యక్రమాలు, శారీరక కర్మలు ఇవన్నీ చేసి అవన్నీ నిస్సారం అని తెలుసుకొని అవన్నీ అట్లా పడిపోయాయి. ఇప్పుడు మిగిలింది ఏమిటి అంటే శరీరము సహజంగా ఏం చేయాలో అది మిగిలింది, అవసరమైతే దానికి తగ్గ మాట మిగిలింది, ఆ తర్వాత ఏవైతే ఆలోచనలు జీవితానికి మూలమో అవసరమో జస్ట్ ఆ ఆలోచనలు మిగిలినాయి, ఇక మిగతావి ఏవీ లేవు అని చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు అక్కడ అష్టావక్రుడు జనకుడు వాళ్ళిద్దరం మాట్లాడుకుంటుంటే ఎలా ఉందంటే, ఒక 2 అద్దాలు ఒకదాని ఎదురు ఒకటి నిలబడితే అద్దంలో అద్దం ప్రతిబింబించి ఆ అద్దంలో ఈ అద్దం ప్రతిబింబించి జస్ట్ ప్రతిబింబాల పరంపర ఉంటుంది. సో అష్టావక్రుడు చెప్తున్నదే జనకుడు చెప్తున్నాడు, జనకుడు చెప్తున్నదే అష్టావక్రుడు చెప్తున్నాడు. ఇద్దరు చెప్తున్న కేంద్ర బిందువు ఒకటే. ఇద్దరు చాలా సూక్ష్మత వైపు వెళ్తున్నారు, చాలా తేలికైన పరిభాషలో జీవితాన్ని నిర్వచిస్తున్నారు. ఇప్పుడు అష్టావక్రుడు చెప్పింది కనుక మీకు అర్థమైతే, ఈ ప్రపంచానికి అర్థమైతే ఆశ్రమాలన్నీ బంద్ అయిపోతాయి. ఈ ఆశ్రమాల్లో ఉన్న గురువులు ఉండవచ్చు, కానీ రకరకాల పద్ధతులన్నీ ఖచ్చితంగా ఈ భూమి నుంచి మాయమైపోతాయి. జస్ట్ నిస్సారం అని తెలుసుకో అంతే. సో ఈ 12వ అధ్యాయంలో ఉన్న మిగతా సూత్రాలు జనకుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. ప్రీత్యభావేన శబ్దాదే అదృశ్యత్వేన చాత్మనా విక్షేపైకాగ్రహృదయ ఏవం ఏవ అహం అస్థిత. ఈ సూత్రం నిజంగా పరమాద్భుతమైంది. ఈ సూత్రంలో జనకుడు అష్టావక్రుడికి ఏం చెప్తున్నాడంటే, ఓ గురువర్య, ఇప్పుడు నా స్థితి చాలా బాగుంది. పూర్వం నాకు శబ్ద సౌందర్యం, శైలి మాధుర్యం ప్రాణతుల్యంగా ఉండేది, శబ్ద విన్యాసాలు రాజ్యం చేసేవి. ఇప్పుడు కవితా ప్రీతి తగ్గి అంతఃసౌందర్యం లక్షిస్తున్నది. శబ్దాలంకార మమకార వ్యామోహం వదిలిపోయింది. అట్లాగే వాగాడంబరం, భావాడంబరం కూడా పోయింది. అట్లా నేను సంస్థితమై ఉన్నాను, సుస్థితమై ఉన్నాను అంటున్నాడు. అసలు ఈ సూత్రం యొక్క మహత్తు మానవ జాతికి సంబంధించినది, ప్రతి మనిషికి సంబంధించినది. అత్యంత ముఖ్యంగా చెప్పాలంటే ఈ సూత్రంలో ఉన్న సారం తెలిస్తే జీవితంలో చాలా విషయాలు తెలుస్తాయి. సో శబ్ద సౌందర్యానికి సంబంధించి జనకుడు చెప్తున్నాడు, మనందరికీ ఇష్టం ఎవరన్నా చాలా చక్కగా మాట్లాడితే, చాలా చక్కగా పాడితే. ఇప్పుడు లతా మంగేష్కర్, ఎవరికైనా ఆమె పర్సనల్ లైఫ్ తెలుసా? జస్ట్ బాగా పాడుతుంది అంతే. ఒక పొలిటీషియన్ చాలా బాగా మాట్లాడతాడు, అతను లోపటి ఏముందో అది ఎవరికైనా తెలుసా? సో మనమంతా శబ్దాల మాయలో పడ్డవాళ్ళమే. సో జనకుడు చెప్తున్నాడు, మొట్టమొదటిసారి శబ్ద సౌందర్యం అట్లాగే శైలి మాధుర్యం, ఈ 2 ధారణల నుంచి, ఈ 2 మాయల నుంచి మొదటిసారి బయటపడ్డాను, విషయాన్ని విషయంగా చూస్తున్నాను. సో ఒకప్పుడు ఎవరైనా చాలా బాగా మాట్లాడితే నేను థ్రిల్ అయిపోయేవాడిని, అతను గొప్పవాడని అనుకునేవాడిని. అట్లాగే నేను చాలా గొప్పగా మాట్లాడడానికి ప్రయత్నించేవాడిని, అందంగా, మంచి గొంతుతో, మంచి మాడ్యులేషన్తో. ఇప్పుడు ఈ ఒక్క సూత్రం నిజంగా పరమాద్భుతమైంది అసలు. సో మనం ఎవరైనా ఒకరు చాలా బాగా మాట్లాడితే మనం పడిపోతాం. సో ఎవరైతే మాటలకు పడిపోతారో వాళ్ళు సత్యానికి దూరమయ్యే అవకాశం ఉంది. ఎందుకు? నీకు జస్ట్ మాటలు నచ్చుతున్నాయి, ఆ గొంతు నచ్చుతుంది, ఆ భాష శైలి నచ్చుతుంది. ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, ఎంత చక్కగా మాట్లాడతారు అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను చాలామందిని అడిగిన సూటిగా, అతను చెప్పిన దాంట్లో మీరు ఏది ఆచరిస్తున్నారు అంటే సూటిగా చెప్పిన వాళ్ళు ఎవరు లేరు నాకు. అవన్నీ అనవసరం అండి, భలే చెప్తారు ఆయన. అలాగే గరికపాటి గారు కావచ్చు,
సో మాటలు మభ్యపెడితే మనిషిని. అంతెందుకు, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పడిపోవడానికి కారణం సౌందర్యమే కదా. శబ్ద సౌందర్యం, అలాగే శరీర సౌందర్యం, ఆ రెండు అబద్ధాలే. సో సౌందర్యం ఉండని, కానీ సౌందర్యమే అంతా కాదు. మీ అందరికి తెలుసో తెలీదో, రమణ మహర్షి గొంతంత గొప్పగా ఉండేది కాదు. తెలంగాణ ఒక చోట అంటారనమాట, అతని రూపమంతా గొప్పది కాదు, అట్లా కట్టపట్టుకొని నడుస్తాడు, మాట్లాడినా అంత గొప్పగా ఉండేది కాదు, మాడ్యులేషన్ కానీ ఎక్స్ప్రెషన్ కానీ ఏవీ లేకపోయినా అంత ఆకర్షణ ఎట్లా ఉంది అని తన్ను తాను 1,00,000 సార్లు ప్రశ్నించుకున్నాను అంటాడు చలంగారు. కానీ ఒకానొక చోట తనకు అనిపించింది, ఓహో ఈ మనిషి శబ్దాలకు అతీతం, ఈ మనిషి శరీర అందానికి అతీతం, ఈ మనిషి వ్యవహార శైలికి అతీతం. మరి ఎవరతను అంటే జ్ఞానంతో నిండి నిబిడీకృతమైన మౌనం అని చెప్తాడు. సో ఇప్పుడు జనకుడు అక్కడికి తీసుకెళ్తున్నాడు. సో మూలాన్ని చూడు, పై విషయాల్ని పట్టుకొని అక్కడి నుంచి జడ్జి చేయకు విషయాన్ని. చాలామంది అప్పిస్తారు మాటలకు పడిపోయి, చాలామంది మనసిస్తారు మాటలకు పడిపోయి, చాలామంది చాలా ఇచ్చుకుంటారు మాటలకు పడిపోయి. ఒక హిందీ పాట కూడా ఉంది, చాలా తీయని మాటలు చెప్పావు, అవి తేనె పూసిన కత్తి వంటివని. సో మన జీవితానికి ఆధారం అంతా మాటనే. అసలు మాట తీసేస్తే మన జీవితం ఉందా? అసలు సినిమా ఉందా? మాట తీసేస్తే డైలాగులు ఉన్నాయా? ఓషో ఉన్నాడా? ఓషో ఆనెస్ట్గా ఒకసారి చెప్పాడు. నేను మొదటిసారి విన్నప్పుడు నిజంగా థ్రిల్ అయిపోయాను. హీ మస్ట్ బి వెరీ ఆనెస్ట్ పర్సన్ అనిపించింది. ఏం చెప్పాడంటే, సహజంగా నేను ప్రొఫెసర్ని కాబట్టి చాలా బాగా మాట్లాడతాను, దాంతోపాటు అదృష్టవశాత్తు ప్రకృతి పరంగా నాకు గొంతు వచ్చింది, ఒక రకమైన బ్యారిటోన్ వాయిస్. నేను మాట్లాడేది ఆబ్వియస్లీ ఆకర్షణీయంగా ఉంటుంది. సో నా మాటల మాయలో పడొద్దు మీరు అన్నాడు. సో అందరూ నా మాటలు వినడానికి వస్తున్నారు, అవి ప్రాముఖ్యం కాదు. నా గొంతు బాగుందో బాగలేదో అది ఇర్రెలెవెంట్. ఇప్పుడు నాది పీల గొంతు అనుకోండి, ఇప్పుడు నేనే ఒక పీల గొంతుతో మాట్లాడుతున్నాను, అష్టావక్ర గీత ఏం చెప్తున్నాడంటే అని చెప్పాను అనుకోండి, మీరు వెంటనే దీన్ని వినడం ఆపేశారనుకోండి, అయిపోయింది. అక్కడే మీరు విషయాన్ని పట్టుకోవడంలో విఫలమయ్యారని అర్థం. ఇప్పుడు ఒక సినిమా చూస్తున్నారు, అక్కడ శబ్ద సౌందర్యం అవసరం. ఒక పుస్తకం రాస్తున్నారు, భాష సౌందర్యం అవసరం. కానీ సత్యం వైపు వెళ్తున్నప్పుడు ఈ సౌందర్యాల అన్నిటి నుంచి పక్కకు జరిగే విషయాన్ని చూడాలి. సో సత్య దర్శనం చేసేవాడు ఈ పై మెరుగుల్ని పట్టించుకోడు. అట్లా జనకుడు చెప్తున్నాడు, ఆచార్యదేవ, ఇప్పుడు మొదటిసారి నా యొక్క మనస్సు, నా యొక్క ఆత్మస్థితి చాలా బాగుంది. నాకు శబ్ద సౌందర్యం పట్ల, భాషా సౌందర్యం పట్ల, శైలి సౌందర్యం పట్ల పూర్వం ఒక రకమైన వ్యామోహం ఉండేది, అది పూర్తిగా పోయింది. దాంతోపాటు శబ్ద విన్యాసాలు నాలో రాజ్యం చేసేవి. అంటే ఇట్లా చెప్పాలి, అట్లా చెప్పాలి, ఇలా ఒక ఫ్రేజ్లో మాట్లాడాలి, అసలు నేను కనుక చెప్తే ఎదుటి వ్యక్తి మంత్రముగ్ధుడే వినాలి, ఇట్లాంటిదంతా ఉండేది. ఇప్పుడు జస్ట్ విషయంగా చెప్తున్నాను అంతే. ప్లెయిన్ స్పీకింగ్ ఇది. ఇందులో ఏ పటాటోపం లేదు, ఏ గొప్ప లేదు, ఏమీ లేదు అసలు. దిస్ ఈజ్ రియల్ ట్రూత్ ఇది. ఇప్పుడు నేను మా ఇంట్లో చాలాసార్లు ఈ మాట అంటాను, సత్యానికి విషయానికి వచ్చినప్పుడు ఒక వ్యక్తి ప్రవర్తనను పట్టుకో, ఒక సత్యాన్ని పట్టుకో. ప్రపంచంలో ఉన్నప్పుడు ప్రవర్తనను పట్టుకో, అన్ని పట్టుకో. ఇప్పుడు నేనే ఒక విషయాన్ని అరుస్తూ చెప్తున్నా, కొన్ని 100 సార్లు నేను ఈ విషయాన్ని చెప్పున్నాను. నా అరుపును చూడొద్దు, నేనేం చెప్తున్నానో దాన్ని పట్టుకో. నేను చెప్పాలనుకున్నది అరుపు కాదు, అరుపులో ఉన్నటువంటి ఒక భావం, అది నేను మీకు ఇస్తున్నా. సరే, నాకున్న రకరకాల పరిమితుల వల్ల కొన్నిసార్లు అరవలసి వస్తుందో, కొన్నిసార్లు మూరగవలసి వస్తుందో. ఇప్పుడు అష్టావక్ర గీత చెప్తున్నాడు, హాయిగా ప్రశాంత స్థితిలో మాట్లాడుతున్నాను. అన్ని నేనే. అన్నిట్లోనూ పట్టుకోవలసింది భావాన్ని, ఆ అంతర్విషయాన్ని, ఆ తప్ప జస్ట్ మన ప్రవర్తనని కాదు. సో ప్రవర్తనల్లో, మాధుర్యాల్లో, సౌందర్యాల్లో ఆగిపోయిన వాడు ఖచ్చితంగా సత్యాన్ని చేరుకోలేడు అని జనకుడు చెప్తున్నాడు, నేను చెప్తున్నాను.
సో అందుకే మనకి కాంప్లిమెంట్స్ అంటే చాలా ఇష్టం. ప్రశంసను ఇష్టపడని వాడెవరు ఉండరు, అందరికీ ఇష్టం. నాకైతే అసలు ఇంతవరకు ఏ ప్రశంస గుర్తులేదు, ఏ అభిశంస గుర్తులేదు. ఆ రెండు మాటలే, ఎవరో ఏదో చెప్తారు, అది మనకు ప్రమాణం. ఇట్లా అది నిజమో అబద్ధమో అనవసరం, అందరి ముందు నన్ను అభినందించాడు, అది చాలు. అంతకుమించి వేరే అక్కర్లేదు అనేది మన హ్యూమన్ యొక్క నేచర్. మనకు సత్యంతో పని లేదు, అందరి ముందు మెచ్చుకున్నాడు అంతే. ఇప్పుడు చాలాసార్లు చెప్తారు చిరంజీవి మెచ్చుకున్నాడు, సత్యం ఉందో లేదో, చిరంజీవి మెచ్చుకున్నాడు, బాత్ కథం. అట్లాగే అందరి ముందు తిట్టాడు, అందుకే మాటలే మనల్ని బాధ పెట్టేవి, మాటలే మనం దాచిపెట్టుకునేవి. సో బంగారంతో సమానంగా ఒక వ్యక్తి మెచ్చుకున్న మాటను కూడా మనం కొన్ని వందల సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటాం. ఆ రోజు వేదిక మీద ఆయన అట్లా అన్నాడు, నా జీవితంలో మర్చిపోలేను. వెంటనే జనకుడు అదే చెప్తున్నాడు, బక్వాస్. ఆ క్షణం ఆస్వాదించావు, తెలియకేదో చెప్పాడు నీ గురించి. నిజంగా తెలిస్తే చెప్తాడా? నిజంగా తెలిస్తే అందరు అదే చెప్తారు కదా. ఆయన ఒక్కడు ఎందుకు చెప్పాడు? ఎందుకంటే ఆయనకు అట్లా అనిపించింది, అది నువ్వు కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తారు, మీరు చాలా బాగా మాట్లాడతారు అంటే నేను ప్రతి ఒక్కరికి నిజాయితీగా చెప్తాను. దయచేసి జస్ట్ అక్కడే ఆగిపోవద్దు. భవిష్యత్తులో నా గొంతు పీల గొంతుగా మారొచ్చు, భవిష్యత్తులో నా గొంతులో ఈ బ్యారిటోన్ పోయి ఒక రకమైన హార్ష్నెస్ రావచ్చు, ఇంకేదైనా రావచ్చు. అప్పుడు మీరు వినడం మానేయకండి, మాటలు వినండి. ఆ మాటల్లో ఉన్న సారాన్ని పట్టుకొని ఆ మాటల్ని, ఆ మాట్లాడుతున్న వ్యక్తిని పక్కకు జరపవలసిందే. ప్రీత్య భావేన శబ్దాదే అదృశ్యత్వేన చాత్మన విక్షేపైకాగ్ర హృదయ ఏవం ఏవ అహం అస్థిత. శబ్ద సౌందర్యం, శైలి మాధుర్యం ప్రాణతల్యంగా ఉండేది ఒకప్పుడు, శబ్ద విన్యాసాలు ఉండేవి. ఇప్పుడు కవితా ప్రీతి తగ్గి అంత సౌందర్యం లక్షిస్తున్నది. కవితా ప్రీతి తగ్గింది, చూడు, అసలు ముఖస్థితి పోయింది. ఎవరన్నా వచ్చి ఆహా ఓహో ఓహో అన్నారనుకో, మొదటిసారి చూస్తున్నాం. నా మాట వినండి మీరు కూడా. ఎవరన్నా మెచ్చుకున్నప్పుడు మొదటిసారి చూడండి. మిమ్మల్ని 100 రకాలుగా మెచ్చుకుంటున్నా సరే, మిమ్మల్ని మీరు దర్శించుకుంటే మీరెవరో మీకు తెలిస్తే ఏ ప్రశంసలోనూ మీరు పడరు, ఏ వ్యక్తి యొక్క మాటల గారడిలోనూ మీరు పడరు. అట్లాగే మీరు మాటల గారడిని వాడి ఒక వ్యక్తిని మీ జీవితంలో మీరు ఇన్ఫ్లుయెన్స్ చేయరు. ఉన్నది ఉన్నట్టు చెప్పండి, అప్పుడు ఉన్నది ఏదో ఉంది, పోయేదేదో పోతుంది. ఇప్పుడు జనకుడు రాబోయే సూత్రాల్లో చెప్పే మాటలు మామూలు విషయాలు కాదవి. ఆధ్యాత్మికత యొక్క ఈ ప్రపంచంలో ఉన్న ఈ ఫేక్ స్పిరిచువాలిటీ యొక్క పునాదులన్నీ కూలిపోతాయి ఈ మాటలకి. కోర్స్ ఇప్పుడు ఈ మాటలు గాల్లో కలిసిపోతాయి, ఎవరికి ఇష్టం ఉంటుంది? ఇప్పుడు ప్రపంచంలో భగవద్గీత చాలా ఫేమస్ అయింది, రకరకాల గురువులు ఆశ్రమాలు చాలా ఫేమస్ అయ్యాయి. మరి అష్టావక్ర మహాగీత చుట్టూ ఎందుకు ఒక ఆశ్రమం బిల్డ్ కాలేదు? లేకపోతే అష్టావక్ర మహాగీత ఎందుకు అంత ప్రాచుర్యం పొందలేదు? దానికి కారణం ఏమీ లేదు. తక్షణమే నువ్వు మోక్ష స్థితిని అనుభవించవచ్చు. జస్ట్ జీవితంలో నువ్వు అనుభవిస్తున్న దాంట్లో ఏ సారం లేదు అని చెప్తే అర్థం చేసుకునే ఆ వ్యక్తి ఎవరు? అంత ధైర్యం ఉన్న వ్యక్తి ఎవరు? ఎవరైనా వచ్చి నువ్వు ఏం వదిలేయక్కర్లేదు, కానీ ఈ విధంగా సాధన చేస్తూ పో, ఇలా ముక్కు కూర్చో, ఇలా ప్రాణాయామం చేయి, ఇట్లాంటివి చాలా నచ్చుతాయి. తక్షణ మోక్షం ఎవడికి అక్కర్లే. సో ఇమ్మీడియట్గా హెల్త్ వస్తుందంటే నమ్మబుద్ధి కాదు. మినిమం 1 month అన్న పట్టాలి, 100 టాబ్లెట్లను వేసుకోవాలి. సో మనిషి వైఖరది. సో జనకుడు చెప్పేది గనక నిజంగా మీకు అర్థమైతే నేను చెప్పే విషయాలు, ఇప్పుడు చెప్పే విషయాలు కొన్ని వినండి. శబ్దం లేకపోతే నాయకులు లేరు, శబ్ద సౌందర్యం లేకపోతే మహానాయకులు లేరు, శబ్దం లేకపోతే హీరోలు లేరు, శబ్ద సౌందర్యం లేకపోతే డైలాగులు లేవు, శబ్ద సౌందర్యం లేకపోతే, శబ్దం లేకపోతే ఫిలాసఫీలు లేవు, తత్వాలు లేవు, కవిత్వము లేదు, వచనం లేదు, గద్యం లేదు, పద్యము లేదు. శబ్ద సౌందర్యం లేకపోతే ప్రశంస లేదు, శబ్ద సౌందర్యం లేకపోతే అభిశంస లేదు, శబ్దం లేకపోతే ప్రేమను వ్యక్తపరిచే అభివ్యక్తి లేదు, శబ్దం లేకపోతే ఒక వారధి లేదు, శబ్దం లేకపోతే ఎవల్యూషన్ లేదు. సో మాట అనేది లేకపోతే ఈ మానవ జాతి యొక్క ఎవల్యూషన్ అసలు కంప్లీట్గా ఉండేది కాదు. ఈ మాట అండ్ రాత ఈ రెండు తీసేస్తే
అసలు మనిషి ఒక ఆదిమానవుల్లా మిగిలిపోయి ఉండేవాడంతే. సో ఆలోచించి ఎంత గొప్ప శక్తి ఉన్నా నీలో మాట లేకపోతే నువ్వు ఒక్కడివే చేసుకోవాల్సి వస్తుంది. నీలో మాట ఉన్నందుకు, రాత ఉన్నందుకు పక్కవాడికి అది అర్థం చేయించి అట్లా చెప్తున్నావు. జస్ట్ ఊహించుకో, నువ్వు ఒక మూగవాడివి కానీ నీకు విశ్వరహస్యాలు తెలుసా, ఎట్లా చెప్తావు? సో జనకుడు చెప్తున్నది ఏమిటంటే, మాట ఉంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఉంది, వాటిలో సౌందర్యము ఉంది, వాటిలో ఒక శైలి ఉంది, వాటిలో కవితాత్మక ధోరణి ఉంది, పద్యం ఉంది, గద్యం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ అదే సత్యం అనుకోకు, అది వ్యవహారం కోసం మాత్రమే అని గుర్తించు. నిన్ననే ఒక స్టేజీ భరణి గారికి ఏదో డాక్టరేట్ వస్తే సుద్దాల అశోక్ తేజ గారు చెప్తున్నారు, చాలా ఎమోషనల్ అయిపోయి అతను సాక్షాత్తు ఈశ్వరుడే, శంకరుడే అని చెప్తున్నాడు. సో అందరూ చప్పట్లు కొట్టారు. భరణి గారు స్థిరంగా చూస్తున్నారనమాట. సో ఇప్పుడు భరణి గారికి స్పష్టంగా తెలిసి ఉండాలి లోపట, నేను ఈశ్వరుని కాదు, శంకరుని కాదు, సాదాసీదా అనామకుణ్ణి, కామన్ మ్యాన్ని అని. తద్వారా ఏ సమస్య లేదు. అట్లా కాకుండా వేరే వ్యక్తి ఆ మాటలు విని నిజంగా తాను శంకరుడే అనుకుంటే దెన్ దేర్ ఈస్ ఎ ప్రాబ్లం. సో డోంట్ ట్రస్ట్ వర్డ్స్ అండ్ డోంట్ బిలీవ్ ఇన్ స్వీటెస్ట్ వర్డ్స్. అవన్నీ జస్ట్ తరంగాలంతే. సో అష్టావక్రుడుకి జనకుడు చెప్తున్నదంటే, అదృశ్యత్వేన చాత్మన విక్షేపైకాగ్ర హృదయ. సో అన్నిటికీ మూలం అయి ఏదైతే ఉన్నదో అది అదృశ్యమైంది. ఇట్ కెన్ నాట్ బి సీన్. ఏవైతే కనిపిస్తున్నాయో అది మూలం కాదు. ఏవైతే కొన్నిటి కలయికల వల్ల తయారైందో అది శాశ్వతమైంది కాదు. ఏదైతే నువ్వు పట్టుకున్నావో అది అవసరం కోసం పట్టుకున్నావు తప్ప నీది కాదు. సో మనసుతో ఏది పట్టుకోకు, అవసరాన్ని బట్టి చేతు పట్టుకో. అవసరానికి నీ వాక్కును వాడుకో, అంతవరకు. నీ వాక్కుని వేరే వాళ్ళని మోసం చేయడానికి వాడుకోవద్దు. నీ యొక్క చేష్టల్ని ఒకరిని కావాలని గాయపెట్టడం కోసం వాడుకోవద్దు. దానికి ఒక మోటివ్ ఉన్నప్పుడు దెన్ యూ సఫర్. చాలామంది అలా, మీరు కనుక ఒక్కసారి చాలా చాలా ఫేమస్ పర్సన్స్, ఒక పొలిటీషియన్స్ అట్లా చూసుకుంటే వాళ్ళ జీవితంలో నిజంగా అనుభవించేది ఏముండదు. రకరకాల పెంటలు తీసుకొచ్చి నెత్తికి తగిలించుకొని నిరంతరం వాటితో పోరాడుతూ ఉంటారు. వాళ్ళు ఒక గంట ఖాళీ దొరికితే చాలరా బాబు అనుకుంటారు. అవన్నీ ప్రాపంచిక విషయాలు, ప్రపంచంలో ఏవో జరుగుతున్నాయి, అవన్నీ చేయొద్దనట్లేదు, చెయ్యి. కానీ లోపల సుస్థితుడవై ఉండు. నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా నువ్వు కాస్త ఈ జీవితాన్ని ఆనందంగా గడపాలని నిర్ణయం తీసుకునే ఉద్యమంలోకి రా. సో నువ్వు అనుకున్నట్టు జరగలేదు, అయినప్పటికీ నీ ప్రశాంతతకు భంగం కలగదు, అటువంటి స్థితిలోనే నేను ఆపరేట్ చేస్తానని తెలుసుకొని దిగు దాంట్లోకి. కానీ ఇదంతా చేస్తేనే నేను ప్రశాంతంగా ఉంటా, ఇలాంటి మార్పు నేను కోరుకున్నది జరిగిన రోజే నేను ఒక ముద్ద తింటా అంటే చచ్చిపోతావు. సో ఆత్మకి, నీ మూల స్థితులకి ఇట్లాంటి ప్రాపంచిక విషయాల్ని, ఇట్లాంటి సూపర్ఫిషియల్ థింగ్స్ని ముడిపెట్టకు. సో రకరకాల విక్షేపాల కారణం మనం చేస్తున్నాం అని అనుకోవడం వల్ల, ఒక విషయం యొక్క మూలంలోకి తొంగి చూడకుండా సూపర్ఫిషియల్ విషయాల మీద దృష్టి పెట్టడం వల్ల. సో జనకుడు మాటి మాటికి ఇదే చెప్తున్నాడు, అష్టావక్రుడు మాటి మాటికి ఇదే చెప్తున్నాడు. అంటే ఒకే హ్యాబిట్స్కి రకరకాల ప్రదేశాల నుంచి వస్తున్నారు. ఒకసారి అమీర్పేట్ నుంచి, ఒకసారి గచ్చిబౌలి నుంచి, ఇంకొకసారి చెన్నై నుంచి, ఒకసారి వైజాగ్ నుంచి, సేమ్ ప్లేస్కి వస్తున్నారు. సో జనకుడు చెప్తున్నది, అష్టావక్రుడు చెప్తున్నది అధ్యాయం 3వ అధ్యాయం నుంచి ఒకటే దగ్గరికి వస్తున్నారు మాటి మాటికి చాప్టర్లో. కానీ ఒక్కొక్కసారి ఒక్కొక్క తలాన్ని స్పృశిస్తూ వస్తున్నారు. సో ఈ స్థితి ఈ 12వ అధ్యాయంలో జనకుడు అష్టావక్రుడు చెప్తున్నది, నేను ఎట్లా సుస్థితమై ఉన్నాను, ఎట్లా నేను చాలా సహజంగా రిలాక్స్డ్గా ఉన్నాను, నేను ఎట్లా సహజ ప్రశాంతతను అనుభవిస్తున్నాను, నేను ఉన్న చోటనే ఎంత బాగున్నాను అని చెప్తున్నాడు. సో మూలాన్ని మనము చూడలేం, ఎందుకంటే నీవే మూలము గనక. చెయ్యిని పట్టుకోలేదు. అట్లా ఆత్మ అయినది ఆత్మని దర్శించలేదు. సో ఆత్మానుభవం కావాలంటే
ఆత్మ ఏదో ప్రత్యేకంగా ఉంది, ఒక టీవీ, ఫ్రిడ్జ్, రిఫ్రిజిరేటర్ లాగా దాన్ని నువ్వు చూస్తావని కాదు. నీలో సంపూర్ణంగా సంశయాలు వెళ్ళిపోయిన స్థితి, నీలో మనస్సు ఆలోచనలు కంప్లీట్గా సద్దుమడిగిన స్థితి, నువ్వు ప్రకృతి పరంగా ఎలా ఉండాలో అలా సుస్థితమైన స్థితి, దానికే మరొక ఆధ్యాత్మిక పేరు ఆత్మ అని. ఆ తర్వాత జనకుడు అష్టావక్రుడితో చెప్తున్నాడు, సమాధ్యాసాది విక్షేపౌ వ్యవహార సమాధయే ఏవం విలోక్య నియమం ఏవం ఏవ అహం అస్థిత. ఇది ఇంకో బాంబు బెల్చాడు. అసలు ఇది గనక నిజంగా అర్థమైతే పిచ్చెక్కుతుంది. అసలు ఈ ప్రపంచంలో ఎన్ని విక్షిప్తాలు ఉన్నాయో తెలుస్తుంది, ఎంత మూర్ఖత్వం ఉందో తెలుస్తుంది. ఆధ్యాత్మిక పేరు మీద ఎన్ని వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాన్ని నేను అగెనిస్ట్ కాదు, కానీ ఆధ్యాత్మికత పేరు మీద వ్యాపారం నేను 100% అగెనిస్ట్. అంటే హార్ష్గా కాదు, పాజిటివ్లీ అగెనిస్ట్. వద్దురా బాబు, అది నువ్వు మోసం చేస్తున్నావు. అసలు నువ్వు మళ్ళీ అదే ప్రపంచ కూపంలోకి లాగుతున్నావు. అక్కడ అదే డబ్బు, అదే ట్రాన్సాక్షన్, అదే కథ. లిబరేట్ చేయి స్వామి జనాల్ని. మళ్ళీ అదే రిగమరోల్, అదే ప్రహసనంలో ఇరికిస్తున్నావు, అదే చట్రంలో ఇరికిస్తున్నావు. అందరు అదే తప్పు చేస్తున్నారు. అష్టావక్రుడు, జనకుడు ఇద్దరే నిజమైన వ్యక్తులు. ఏ ఆశ్రమం లేదు, ఏమీ లేదు. సత్యాన్ని చెప్పడానికి ఆశ్రమం ఎందుకు? ఓ చెట్టు ఉండాలి, చెట్టు కింద గురువు ఉండాలి. వచ్చే వాళ్ళు వస్తారు, పోయేవాళ్ళు వస్తారు. ఎవరైనా ఏదైనా అడిగితే ఓ ప్రశ్న చెప్పాడు, అయిపోయింది. అక్కడితో టాటా బాయ్ బాయ్. నువ్వు రా, ఇక్కడే ఉండు, ఇట్లా బట్టలు కట్టుకో, ఇట్లా లే, ఇట్లా కూర్చో, నన్ను చూసి ఎమోషనల్గా కన్నీళ్లు పెట్టుకో, నేను నిన్ను చూసి ఇట్లా చూస్తే, ఇదంతా బక్వాస్. ఇదంతా విక్షిప్త మానసిక స్థితులు. అట్లా ఉండదు రియల్గా. ఇప్పుడు చిరంజీవిని చూస్తే వాళ్ళ కొడుకు అట్లా ఉంటుందా? ఇప్పుడు మిరపకాయ కొరికితే ఎవరికైనా కారం అయితే సత్యం అట్లుంటుంది. ఒక సూపర్ స్టార్ని చూస్తే నీవు ఎమోషనల్ ఎందుకైనా ఎప్పుడన్నా అసలు చూసినావా దానిలో మూలంలోకి? నీకు అవైలబుల్ లేడు కాబట్టి ఎమోషనల్ అవుతున్నావు అంతే. నీకు ఏ విషయాలు ఎమోషన్ అవైలబుల్ ఉన్నాయో ఆ విషయాల పట్ల ఎమోషన్ అంతా పోయింది. ఒకసారి చూడు. ఆ అన్ని విషయాలు నువ్వు సమాధిలోనే ఉన్నావు, ఆ అన్ని విషయాలు నువ్వు ఒక సంప్రజ్ఞ స్థితిలోనే ఉన్నావు, ఆ అన్ని విషయాలు నువ్వు అటాచ్మెంట్ లేకుండానే ఉన్నావు. ఏదైతే నీ దగ్గర లేదో దానికోసం మనసు ఎగిరెగిరి పడుతుంది. ఇప్పుడు జనకుడు చెప్తున్నది ఏంది? సమాధ్యాసాది విక్షేపౌ వ్యవహార సమాధయే. మామూలు బాంబు కాదు ఇది అసలు. ఇప్పటి వరకు ఆధ్యాత్మికత పేరు మీద ఎవరెవరైతే రకరకాల సమాధులు అనుభవించినారో, ఎందుకంటే నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నా. నేను అష్టావక్ర మహాగీత చేయడానికి కారణం ఏదో బాగుందని కాదు. నేను అనుభవించే స్థితి, నా యొక్క ఆచరణ, ఎవ్రీథింగ్ అష్టావక్ర గీతలో ఉంది. అంటే 100% మ్యాచ్. కాకపోతే అది సంస్కృతము, నాది మామూలు తెలుగు. అది ఒక ఎర. సత్యానికి బేసికల్గా దేశకాల మాన పరిస్థితులు ఉండవు. అయినప్పటికీ నీ ఊరికి చెప్తున్నా, అదొక ఎర, నాదొక ఎర. జనకుడు ఏమంటున్నాడంటే, ఈ ఒక అధ్యాస ఉంటుంది. ఆ అధ్యాస పోవడానికి, అట్లాగే విక్షేపాలు కలుగుతుంటే సమాధి వ్యవహారాలు అవసరం, ధ్యానం లాంటివి అవసరం. కానీ నాకు అనవసరం. తద్వారా నేను సమాధి రహితుడనై సుస్థిరంగా ఉన్నానంటున్నాడు. మొట్టమొదటిసారి ఒకానొక వ్యక్తి చెప్తున్నాడు, అసలు ఏ విధమైన బరువు లేదు. నీదర్ ఐఎమ్ మెడిటేటర్ నార్ అన్ ఎన్లైటెండ్ బీయింగ్. అట్లా నేను సమాధిలో లేను, ఏమీ లేను, అసలు అవసరమే లేదు అవన్నీ. విక్షేపాలు ఉంటేనే సమాధి ఉంది అంటున్నాడు. అసలు ఈ మాట ఇప్పుడు ఉదాహరణకి రామకృష్ణ పరమహంస గురించి ఒక మాట చెప్తారు. తోతాపురి ఏదో చేసిన తర్వాత 6 గంటల సమాధిలో ఉన్నాడు. మరి దానికి ముందు, దాని తర్వాత మధ్యని ఎవరో ఏదో మాట అంటే భావసమాధిలోకి పోయాడు. మరి భావసమాధికి మధ్యన ఆయన ఎవరు? పరమహంస అవునా కాదా? ఓన్లీ సమాధిలో ఉంటేనే పరమహంసనా? ఐఎమ్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. అంటే అష్టావక్ర గీత లాంటి ఒకానొక విషయం చర్చిస్తున్నప్పుడు మూలంలోకి వెళ్ళి దాన్ని చూడవలసిందే, ప్రశ్నించవలసిందే. ఇక్కడ ఏది గొప్పది లేదు. నువ్వు గొప్పది చేస్తున్నావు, నీ గొప్పది అనిపించింది, నాకు గొప్పది అనిపించాలని కాదు. ఏది గొప్పది లేదు. ఉన్నాయి, లేనివి లేవు. బాత్ కథం.
అట్లా నేనున్నాను, మీరున్నారు, అట్లా పరమహంస గారు ఉన్నారు. గొప్పవాళ్ళు మన పాయింట్ ఆఫ్ వ్యూలా, ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలా కాదు. ఒకవేళ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అతను గొప్పవాడని అనుకుని ఉంటే దెన్ ఈగోయిస్ట్ అంతే, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. అట్లా ఓషో తన్ను తాను గొప్పవాడు అనుకున్నా, కృష్ణమూర్తి అనుకున్నా, లేకపోతే నేమ్కారులు అనుకున్నా, మార్పు అనుకున్నా, లేదా నేను చాలా ఇష్టపడే గురువులు అనబడే చాలా మంది సాదాసీదా మనుషులు ఎవరు అనుకున్నా సరే, ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్. వాళ్ళు గొప్పవాళ్ళు అయినప్పుడు అవసరం లేదు మనకి. గొప్పవాళ్ళు గొప్ప విషయాలు చెప్తారు, వాళ్ళు ఎవరిటి ఎందుకు చేస్తారు? నాయకులు గొప్పవాళ్ళు, ఐ అగ్రీ, అక్కడ ఉంటుంది, ఆ పక్కడ ఉంటుంది. కానీ అష్టావక్రుడు చెప్తున్నది, జనకుడు చెప్తున్నది అది కాదు బాస్. ఇంకా జనకుడు చెప్తున్నది ఇది మామూలు బాంబు కాదు, ఇది నెక్స్ట్ చేస్తాడు ఇంకొక బాంబు. అందుకే ఇది ఈ 12వ అధ్యాయం బాంబుల అధ్యాయం. ఇది నేను ఈవెన్ పుస్తకాలు కూడా అదే పెడతా, ఇది మామూలు బాంబులు కావు తెలిసే. అసలు పిచ్చెక్కుతుంది. అసలు ఏంది ఇది? అసలు సమాధి కూడా అవసరం లేదు, విక్షేపం ఉంటేనే సమాధి ఉంది అంటున్నాడు. నేను దీన్ని 100% ప్రతిపాదిస్తున్నా, నా అనుభవంగా చెప్తున్నా. అసలు ఇప్పుడు నేను నెక్స్ట్ కొంచెమే వ్యాఖ్య చేస్తే దీని మీద ఎక్క చేయడానికి లేదు. సో మనస్సు మాటి మాటికి విక్షేపానికి గురైంది. విక్షేపం అంటే ఏమి లేదు, మాటి మాటికి చెదురుతుంది. నేను నిక్షేపంగా ఉన్నా లేదా విక్షేపంగా ఉన్నా, రెండు ఉన్నాయి కదా. నిక్షేపంగా అంటే మనసు అటు ఇటు చెదరడం లేదు, ఉన్న చోట హాయిగా ఉంది. విక్షేపంగా ఉందంటే ఉన్న చోట హాయిగా ఉండడం లేదు, మంకిలాగా అటు ఇటు పరిగెడుతుందని. ఇప్పుడు ఎవడికి సమాధి, ఎవడికి ధ్యానం కావాలి? మనసు అటు ఇటు పరిగెత్తేవాడికే కదా. మనసు బాగున్నవాడికి ధ్యానం ఎందుకు? అసలు పరచింతన లేని వాడికి ధ్యానం ఎందుకు? నీ పనేదో నువ్వు చేసుకుంటే ధ్యానం ఎందుకు? నీకు గొంతెమ్మ కోరికలు లేకపోతే ధ్యానం ఎందుకు? నీకు వేరే వాళ్ళ మీద ఈర్ష్య, ద్వేషం ఇలాంటివి లేకపోతే ధ్యానం ఎందుకు? నీలో కుటిలం లేకపోతే ధ్యానం ఎందుకు? ఇవన్నీ పెట్టుకొని నువ్వు ధ్యానం చేస్తున్నావు. నువ్వు చేయాల్సిన ధ్యానం కాదు, ఇవి తీసే ఫస్ట్, మిగిలేది ధ్యానం. జనకుడు చెప్తున్నది ఏది మిగిలిందో అది సహజ సమాధి, అది సహజ ధ్యానం, అది సహజ లయం, తద్వారా సాధన అక్కర్లేదు అంటున్నాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా ఏం చేస్తున్నారు? నా కుటిలం తీయను, నేను నాలో పోలికలు తీయను, నాకున్న వ్యామోహాలు తీయను, అయినప్పటికీ నాకు సమాధి స్థితి కావాలి. ఆశ్రమాల్లో చావుపోయింగా. ఆల్ ద బెస్ట్. జనకుడు అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. జనకుడి తరఫున, అష్టావకుడి తరఫున చెప్తున్నాను, మీరు కొన్ని వందల సంవత్సరాలు అట్లే ఆశ్రమాల్లో గురువుల సమక్షంలో అట్లా భక్తిమత్తులో పడి అట్లా ఉండిపోండి. నాకు యాక్చువల్గా పడి చావండి అని అలా అనిపిస్తుంది, కానీ భాష బాగుండదు కాబట్టి అట్లా అన్నాను. అట్లా ఉండండి. బీ హియర్ నౌ. ఈ క్షణమే, ఇప్పుడే. దెర్ ఇస్ వన్ గ్రేట్ జెన్ మాస్టర్ సెడ్ వన్స్, జ్ఞానోదయం అనుకుంటే ఈ క్షణమే, లేదా ఎప్పటికీ కాదు పో అన్నాడు. ఊరికే చెప్పలేదు అది, నేను చెప్తున్నా, ఈ క్షణమే. సో మనసు అటు ఇటు పోతే సమాధి, మనసు చెదిరితే సమాధి కోసం ప్రయత్నం. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఇస్తే అర్థమవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ అంటే జనకుడు ఏం చెప్తున్నాడు, ఇది నేను 2009లో ఆటోబయోగ్రఫీ రాసిన ఎగ్జాంపుల్ ఇది. అంటే నేను చాలా ఆ గోడ ఈ గోడ గుద్దుకొని ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేయవలసి వచ్చింది. ఒక వ్యక్తికి చిన్న జలుబు వచ్చింది, అతను హాస్పిటలైజ్ అయ్యాడు, ఫ్లూ. ఇంకొక వ్యక్తి క్యాన్సర్ వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యాడు. ఇప్పుడు ఇతను 3 రోజుల్లో బయటకు వచ్చి ఆరోగ్యంలో ఉన్నాడు. ఇంకొక అతను 3 సంవత్సరాల తర్వాత రకరకాల ఆపరేషన్లు, మెడికేషన్లు, థెరపీలు అన్ని తర్వాత బయటకు వచ్చాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఆరోగ్యం ఒకటేనా? ఇది నా ప్రశ్న. ఇంతే. ఎవరైనా 3 ఏళ్ల మెడికేషన్ తర్వాత కొన్ని వేల మందులు వేసుకున్నాడు, కొన్ని రకరకాల సర్జరీలు చేయించుకున్నాడు కాబట్టి తద్వారా సంప్రాప్తించిన ఆరోగ్యం గొప్పది అని ఎవరన్నా అంటే ఇక నేను మాట్లాడేది ఏమీ లేదు. అట్లా కాకుండా చిన్న రోగము కానీ పెద్ద రోగము కానీ అవి పోయిన తర్వాత మిగిలే ఆరోగ్యం మాత్రం ఒక్కటే అని చెప్తే అష్టావక్రుడు, జనకుడు, నేను మీకు రెలవెంట్. సో ఇప్పుడు 3 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన ఒక వ్యక్తిని చూసి ఆ ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి అన్నాడు, నీదేం ఆరోగ్యం రా, బోడి ఆరోగ్యం, ఆఫ్టర్ 3 డేస్లో వచ్చింది, మన అట్ట కాదు, 3 ఇయర్స్ తర్వాత వచ్చింది ఆరోగ్యం, ఇది చాలా గట్టిది అన్నాడు అనుకో. అట్లనే ఆధ్యాత్మికతకు సంబంధించిన ఈ విషయం మాత్రం మీరు గోడ మీద రాసి పెట్టుకోండి. నేను గోడ మీద రాసి పెట్టుకోండి అని ఇప్పటి వరకు మొత్తం ఎన్ని కాన్వర్జేషన్స్లో 4 సార్లు 5 సార్లు మాత్రమే అన్నా. వెరీ స్ట్రేంజ్ కాన్సిక్వెన్సెస్, సింపుల్ పరిభాష, కానీ అందులో సత్యం ఉంది. ఒక వ్యక్తికి జ్ఞానోదయం పొందడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నది నువ్వు కన్సిడర్ చేసావా, నీకు ముక్తి లేదు. ఇంకా
బుద్ధుడికి 12 ఏళ్ళు పట్టింది, రమణ మహర్షి 12 ఏళ్ళు మౌనంలో ఉన్నాడు. నువ్వు ప్రాధాన్యత ఇవ్వవలసింది వాటికి కాదు. అతను ఏ స్థితిలో సుస్థిరమై ఉన్నాడు, సంస్థితమై ఉన్నాడు అది చూడు. సమయాన్ని చూడకు. సమాధి అన్నా ధ్యానం అన్నా సమయాతీతమే, కాలాతీతమే. సో జనకుడు అష్టావక్రుడికి చెప్తున్నాడు, సో నేనే చేస్తున్నాను, నేనే అనుభవిస్తున్నాను. ఇట్లాంటి అజ్ఞానాల వల్ల, అధ్యాసాల వల్ల రకరకాల విక్షేపాలు కలిగే నాకు. సో ఈ విక్షేపాలు దూరం చేసుకోవడానికి నేను ఏవేవో సమాధు జపతపాదులు, లేకపోతే ధ్యానాలు, మనోనిష్టాలు రకరకాలు అనుభవించాను నేను. కానీ మొదటిసారి తెలిసింది అవన్నీ అవసరం లేదు అసలు. హఠాత్తుగా ఒక సహజ సమాధి స్థితిని అనుభవిస్తున్నాను. సో తద్వారా సమాధి రహితంగా నేను ఆత్మ జ్ఞానానందంలో ఉన్నా అంటున్నాడు. సో సమాధి అనేది వెరీ సీరియస్. నేను దీనికే ఒక చిన్న అనాలజీ ఇస్తున్నా మీకు. ఒక సిమెంట్ తడితడిగా ఉంది, అందులో ఒక రాడ్ పెట్టి పట్టుకో. ఇప్పుడు ఆ రాడ్ వదిలేస్తే పడిపోతుంది, ఎందుకంటే సిమెంట్ మెత్తగా ఉంది కదా. అందుకని రాడ్ అట్లా పట్టుకొనే ఉన్నావు. ఒక 3 hours సిమెంట్ గట్టిపడి రాడ్ నిలబడ్డది. ఇది ఆధ్యాత్మిక ఆశ్రమాల్లో జరిగే సమాధి. అంటే నీవు రకరకాల విక్షేపాలు ఉన్నాయి, అయినప్పటికీ నీ మనసు నిలబెట్టాలని ట్రై చేసి నిలబెట్టినావు. తద్వారా అది చాలా గంభీరంగా ఉంటుంది, జడంగా ఉంటుంది. అది ఆ మనిషి చాలా గంభీరంగా కనిపిస్తాడు. అతన్ని కదిలిస్తే మళ్ళీ ప్రాపంచిక విషయాల్లో పడిపోతాడేమో అన్నంత వీక్గా కనిపిస్తాడు. అతని చుట్టూ చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అలా ముట్టుకోదు, ఇలా ముట్టుకోదు, ఆయన ఒక యోగి, అదా ఇట్లా. ఇదంతా ఎందుకో తెలుసా? ఆయన కదిలిస్తే పడిపోతాడు, వెరీ వీక్. రెండవ సమాధి ఉంది, ఒక చెట్టు నిలబడుతుంది, మూలంలో సుస్థిరమైంది, ఇంకా కదులుతుంటుంది, ఆడుతుంటుంది, పాడుతుంటుంది. అది ఒక చిన్న పిల్లవాడి స్థితిలో ఉంటాడు నిజమైన సమాధి అనుభవిస్తున్నవాడు. ఆహ్లాదకరంగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీరియస్ టైప్ ఉన్నారో దే హ్యావ్ సమ్ ప్రాబ్లం. మౌనం వేరు. రమణ మహర్షి గంభీరంలో ఒక ఆహ్లాదకరత ఉంటుంది. వాళ్ళ ప్రజెన్స్ నిన్ను చాలా ఆహ్లాదకరంగా పరుస్తుంది. అతని శైలి కాదు మాట్లాడడం, జోకులు వేయడం. ఒక టైంలో ఒక 10 ఏళ్ళు అవన్నీ చేసాడు ఆయన కూడా. సో బై ఫోర్స్ ఏదైతే ఒకనొక స్థితి నీకు ఏర్పడుతుందో అందులో ఒక రకమైన అనవసర గంభీరత ఉంటుంది. సో దీనికి జనకుడు ఏం చెప్తున్నాడు, అదంతా పోయింది. నేను ఎప్పుడైతే నా న్యాచురల్ స్టేట్లోకి వచ్చానో, ఏవేవైతే అట్లా పడిపోయాయో, అప్పుడు సహజంగా నేను ఆత్మానందాన్ని అనుభవిస్తున్నాను, సమాధి రహితుడనై అంటున్నాడు. ఇంతవరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఇది రాయబడలేదు, ఏ ఆధ్యాత్మిక వ్యక్తి ఇది చెప్పలేదు. సో సమాధి యొక్క ఆవల ఉండి చెప్తున్నాడు. అది కూడా అక్కర్లేదు, అంత గంభీరత అక్కర్లేదు. అది కూడా నీ విక్షేపం వల్లనే అది అవసరమైంది. నీకు ఎంత పెద్ద రోగం ఉంటే అంత పెద్ద ఆపరేషన్ అవసరమవుతుంది. ఆపరేషన్ గొప్ప కాదు, నీకు రోగం ఉంది, అది ప్రాబ్లం. అట్లా నువ్వు అన్నీ వదిలేసి ఎందుకు పోతున్నావు? ఉంటే ప్రాబ్లం ఉంది నీకు. ఇంట్లో నీకు సామరస్యం కుదరక ఇల్లు వదిలేసిపోతున్నావు. నిజంగా ఇంట్లో 5-6 మంది బాగున్నారు, ఒకరికొకరు గొప్ప రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నారు, ఎవరో ఒకరు వంట చేస్తున్నారు, ఎవరో ఒకరు అన్ని పనులు చేస్తున్నారు అనుకో, నువ్వు అసలు ఇల్లు వదిలి ఎక్కడికి పోవు. గృహమే కదా స్వర్గసీమ. అందరి మనసులు బాగుంటే, అందరు చిన్నపిల్లల్లాగా ఈగోలు లేకుండా ఉంటే, మాటల్ని పట్టించుకోకుండా ఉంటే, ప్రపంచంలో పట్టించుకోపో. ఒకవేళ ప్రపంచమే ఇల్లు అనుకుంటే ఎవరి మాటలు పట్టించుకోకు. నెక్స్ట్ సూత్రాలు అది చెప్తాడు. అసలు అంటే ప్రీతికరమైన మాట లేదు, అప్రీతికరమైన మాట లేదు. అసలు నన్ను డిస్టర్బ్ చేసేది లేనే లేదయ్యా. అసలు ఆ జనకుడు చెప్తున్న విషయాలు పరమాద్భుతం అసలు. ఆ తర్వాత ఇలా అంటున్నాడు, హేయోపాదేయ విరహాత్ ఏవం హర్ష విషాదయో అభావాదద్య హే బ్రహ్మన్ ఏవం ఏవా అహం స్థిత. మళ్ళీ ఒక బాంబు వేశాడు. ఈ 12వ అధ్యాయం అన్ని బాంబులే, గోడ మీద రాసి పెట్టుకోవచ్చు. అంటే నేను స్థిరంగా సుస్థితంగా ఉండడానికి కారణం ఏమిటి అనేది సింపుల్గా చెప్తున్నాడు అసలు. ఇప్పుడు ఎవరైనా అడుగుతారు అనుకో, ఏం సార్ బాగున్నారా? బాగున్నారు. ఎలా బాగున్నారు అంటే, ఏముందయ్యా, పిల్లలు సెటిల్ అయ్యారు, ఇల్లు కొన్నాను, తర్వాత కారు ఉంది, మ్యూచువల్ ఫండ్స్లో వేసుకున్నాను, నెలకి 25,000 వస్తుంది, సొంత ఇల్లు ఉంది, భార్య ఉంది, చాలా అంత బాగుంది.
అంటే అలా ఉండటం వల్ల బాగుంది అని చెప్తున్నావు. జనకుడు ఏం చెప్తున్నాడు? అసలు అవంతా మిథ్య కాబట్టి బాగున్నాను. అసలు అవి ఉంటే ఏంది, బోడి లేకపోతే ఏంది? మామూలు లిబరేషన్ కాదు జనకుడు అంత. ఇప్పుడు నేను అక్కడే ఉన్నా, మీకు నచ్చితే నచ్చింది, లేకపోతే లేదు. నేను అంటున్నప్పుడు ఈగోయిస్టిక్గా చెప్పట్లే, ఫుల్ జాయ్ఫుల్గా చెప్తున్నా. మీరు మీ స్థితి ఉంటే చెప్పుకోండి, ఎవడొద్దన్నాడు? ఈ సూత్రం హేయ పాధేయ విరహాత్ ఏవం హర్ష విషాదయో అభావాదద్య హే బ్రహ్మన్ ఏవం ఏవ అహం అస్థిత. అంటే హేయ వస్తువులు అంటే నాకు ఇష్టం లేని వస్తువులు, ఉపాధేయ ప్రీతి వస్తువులు అంటే నాకు ఇష్టమైన ప్రీతి వస్తువులు ఉన్నా పోయినా, అలానే హర్షాలు విషాదాలు ఏవి ప్రాప్తించినా దిగులు లేదు, సంతోషము లేదు. ఇప్పుడు సుస్థిరంగా ఉంటున్నా, ఆత్మానందమే అనుభవిస్తున్నాను, నేను పూర్ణాత్మదర్శిని, అట్లా నేను సుస్థితమై ఉన్నాను అంటున్నాడు. ఇంత చిన్న మాట, అసలు ఎంత చిన్నది, కానీ మన జీవితం అంతా ఈ ఒక్క మాటతో ఆధారపడి ఉందా లేదా చూడండి. జస్ట్ మీ యొక్క బట్టలు, మీ చీరల దుకాణం కాడికి పోయి నిలబడండి, మీ ఇంట్లో వార్డ్రోబ్ దగ్గర, మీ మైండే తెలిసిపోతుంది. ఇష్టము అయిష్టము, ఇది బాగుంది అది బాగాలేదు, మీ మైండ్ డివైడ్ అయిపోయింది. అసలు ఏ బట్టైనా ఒకలా కట్టుకుంటే మీకు ఆత్మజ్ఞానం అర్థమైనట్టు. అసలు మీలో ఆ డివిజనే పోయింది. ఈ రంగు బాగుంది, ఆ రంగు బాగుంది. చిన్న చిన్న విషయాల్లో మీ మనసు తెలుస్తుంది, ఇది బాగుందా అది బాగుందా. ఇప్పుడు నేను చెప్తున్నా, ఏదైనా బాగుంది. అసలు నువ్వే అనవసరంగా మధ్యలోకి దూరుతున్నావు. అసలు బాగాలేకపోతే ఒకడు ఎందుకు తయారు చేస్తాడు ఆ బట్ట? ఒకసారి నాకు చెప్పండి, ఒక బాగాలేంది తయారు ఎందుకు చేస్తాడు ఒకడు? నీకు బాగాలేదంతే. సో నీ వస్తున్నావు కాబట్టి నీకు బాధ ఉంది. బాగున్నది అన్నవా, బాగాలేని అనంతంగా ఉన్నాయి. బాగున్న వాటిలో చాలా బాగున్నవి ఉన్నాయి, ఇంకా చాలా చాలా బాగున్నవి ఉన్నాయి. అట్లా నువ్వు జీవితకాలం ఈ బాగున్నాయి బాగలేని వాటిలో, ప్రీతి అప్రీతికరమైన విషయాల్లో, సుందరం తర్వాత అసుందరం, ఇట్లాంటి విషయాల్లో నువ్వు నీ జీవితం వృధా చేసుకోబోతున్నావు. సో జనకుడు చెప్తున్నది ఏంది, అట్లాంటివి ఏమీ లేవబ్బా. అసలు బాగుండడం ఏమిటి, బాగలేకపోవడం ఏమిటి, జస్ట్ ఉండంతే వాటితో. ఇప్పుడు బట్టల గురించే చెప్తున్నది. ఇప్పుడు నేనున్నా, అసలు బాగుంది లేదు బాగాలేదు లేదు, వేసుకున్నప్పుడు ఇది బాగుంది, కానీ బట్టల నా గూట్లో బాగున్న బట్ట, బాగలేని బట్ట, కాస్ట్లీ బట్ట, లేకపోతే సాదాసీదా బట్ట, ఇది ఇంట్లో వేసుకున్నది బయట వేసుకున్నది మొత్తం లేవు. 2009 నుంచి అసలే లేవు. మధ్యాహ్నం కొంతకాలం వచ్చిండే శాండ్ ఆర్ట్ వచ్చినప్పుడు, శాండ్ ఆర్ట్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ బట్టలు వేసుకోవాలి. లేనిపోని చర్చ బయలుదేరింది మా ఇంట్లో. మీరు బిలీవ్ చేస్తారు లేదో, ఓ రోజు తీసి అవతల పడేసినాడు. చల్, నేను ఏం చేస్తున్నా, ఏమన్నా పీక్ కట్టలు కడుతున్నాడా? అందరు మనుషులాగే వాళ్ళు, నేను ఒక మనిషిని. ఆ రోజు ప్రత్యేకంగా కనపడడం ఏమిటి? నేను ఉన్నదేదో ఉన్నాను కదా అంటే, ఒక లేని దాన్ని సృష్టించడం ఏమిటి అసలు? అంటే ఇప్పుడు నేను ఇంట్లో బాగలేనా? ఇంట్లో బాగానే ఉన్నాను, అలాగే ఉంటా. అక్కడ తీసేసిన అసలు దాన్ని. నేను ఒకసారి ఈవెంట్కి వెళ్ళినప్పుడు, కాంత్ ప్రోగ్రామ్ ఉంది, నీ స్పెషల్ డ్రెస్ వేసుకొచ్చుకుంటారు. నేను చెప్తా, ఈవెంట్ ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. దెర్ ఈజ్ నో స్పెషల్ డ్రెస్, దిస్ ఈజ్ మై స్పెషల్ డ్రెస్. అదే బట్టలతో వచ్చాను, అలాగని ఏం మురికిగా లేవే, సాఫ్ సుత్రా హే, అచ్చా హే, అంత బాగానే ఉంది. సో ఇక్కడ విషయం ఏంది, బట్టలు కాదు, నీ మనసులో డివిజన్ పోయింది. జనకుడు చెప్తున్నది, ఉన్నవేవో అలాగే ఉన్నాయి. మొట్టమొదటిసారి మనసులో డివిజన్ పోవడం వల్ల నేను సుస్థిరమైన అని చెప్తున్నాడు. సో నాకు ఏది త్యాగం చేసేది లేదు, ఏది గ్రహించేది లేదు. ఇంతకుముందే చాలాసార్లు చెప్పాడు, ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత సమస్థితి లభిస్తుంది. ఆ సమస్థితిలో ఇక హర్షించేది లేదు, బాధపడేది లేదు. ఇప్పుడు రమణ మహర్షి చెప్పిన సమత్వం గనక అర్థమైతే, మీరు వ్యవహారికంగా అవసరం కోసం చేయడం వేరే. మళ్ళీ నేను చెప్తున్నా, ఇప్పుడు నేనే ఉన్నా, ఎవరికన్నా ఏదన్నా కోపడ్డా, ఒక ప్రొటెస్ట్ చేసిన, వ్యవహారం కోసం చేయడమే, లోపట ఏ పిసుకోవడాలు లేవు. ఒకవేళ లోపట ఏదన్నా నిజంగా గాయపడితే, ఆ వ్యవహారం అయిపోయిన తర్వాత కూడా కొన్ని గంటలు ఆ గాయం ఉంటుంది. అక్కడ మీ నటన పనికిరాదు, మీరు నటించలేరు. మీరు ఆనందంగా ఉన్నట్టు మీరు ఎక్కువసేపు నటించలేరు. వెన్ దెర్ ఈస్ ఏ రిక్వైర్మెంట్ టు బి ఎనాక్టెడ్ ఇన్ ఏ సర్టెన్ వే, అంతవరకు ఓకే. సో ఇప్పుడు జనకుడు ఏం చెప్తున్నాడు, నేను స్వస్వరూపంలో రమిస్తున్నాను. ఇక్కడ ఒక మాట అన్నాడు, ఇంతవరకు ఎప్పుడూ ఆ మాట అనలే అష్టావక్ర గీతలో. అభావాదద్య హే బ్రహ్మన్ అన్నాడు. అంటే మొట్టమొదటిసారి గురువుని ఒక బ్రహ్మలాంటి వాడైన ఓ గురువా అని సంబోధిస్తున్నాడు.
ఎందుకు నేను మళ్ళీ మీకు ఒక విషయం చెప్తున్నా, మిగతా అన్ని సంవాదాల్లో వీటికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ అష్టావక్ర సంహితాలు వీటికి ఏ ప్రాముఖ్యత లేదు. నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మనిద్దరం మాటల్ని పట్టించుకోకపోతే మీరు నన్ను ఎలాగైనా పిలవచ్చు, నేను మిమ్మల్ని ఎలాగైనా పిలవచ్చు. ఇక్కడ జనకుడు చెప్తున్న విషయమే అది, మాటలు ఇరుక్కోవద్దు. అలాంటివి ఏమీ లేవని చెప్తూ, ఓ నా గురుదేవా, ఓ ఓ ఓ బ్రహ్మ లాంటి వాడివి నువ్వు, ఇప్పుడు జనకుడిని అంటూ చూస్తున్నాడు అసలు అష్టావక్రుణ్ణి. ఇందులో ఒక అద్భుతమైన లీల ఉంది సరిగ్గా అర్థం చేసుకుంటే. సో నాకేది త్యాజ్యము లేదు, గ్రాహ్యము లేదు, నేను స్వస్వరూపంలో రమిస్తున్నాను. సో నీచమైనవి లేకపోతే ప్రీతికరమైనవి అని అనుకోవడం వల్ల కొన్నిసార్లు ఆనందం వస్తుంది, కొన్నిసార్లు దుఃఖం వస్తుంది. నేను ఎప్పటికీ నా జీవితంలోకి రాలేవు అనుకున్న వస్తే మహా ఆనందం అవుతుంది. అది కనుక హఠాత్తుగా పోతే నాకు చాలా విషాదం అవుతుంది. ఇదే లోకరీతి, ఇదే కదా ప్రపంచం అంతా చేస్తున్నది. స్వస్వరూప స్థితి గల ఋషికి హర్ష వివాదాలు రెండూ సమానం. ప్రాప్త అప్రాప్త వస్తువులను గూర్చి సంతోష విషాదాలు పొందడతను. అతను సంపూర్ణ ఆత్మదర్శి, ఆత్మస్థితిలో రమిస్తున్నాడు. ఎంత గొప్ప మాట ఇది. అసలు మొత్తం అష్టావక్ర గీత వదిలేయండి బాస్, ఈ ఒక్కటి చేయండి. ఇప్పుడే మీ బట్టల దాంట్లోకి అల్మారా దగ్గరికి పోండి, ఇప్పుడే పోండి. మీ మనసులో ఇది మంచి బట్ట, ఇది చెడ్డ బట్ట అని ఉంటే మంచిదే ఉంచుకోండి, చెడ్డది తీసేయండి. ఉన్నది ఒకటే. ఏకాత్మ భావనలోకి రండి, అద్వైతంలోకి రండి. ఉన్నది అన్ని మంచివి కానీ వాటిని ఇంట్లో ఎందుకు ఉంచావు అసలు? అట్లాగే మనుషుల దగ్గర వచ్చి నిలబడి ఇప్పుడు బట్టలను తీసేసి, వీళ్ళంతా నా మంచివాళ్ళు కాదు, ఇతను మాత్రం మంచివాడు. ఇక మంచివాళ్ళు కాని వాళ్ళని మనసు తీసేసి మంచి అయిన వాడితోనే ఉండు. ఏది మంచో దానితో ఉండు. మిగతా వాళ్ళని ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు గొడవ పడుతున్నావు, ఎందుకు ఆర్గ్యూ చేస్తున్నావు, ఎందుకు తల బాదుకుంటున్నావు, ఎందుకు వాళ్ళని మార్చాలని ట్రై చేస్తున్నావు? నేను మళ్ళీ చెప్తున్నా, ఎవరన్నా వ్యవహారం కోసం ఇవన్నీ చేయవచ్చు, కానీ ఆత్మలో ఇవన్నీ జరగవు, అయ్యే పని కాదు. సో లోపల తెలుసుకో, ఎదుటి వ్యక్తి మారినా మారకపోయినా నేను ఆనందంగానే ఉంటాను. ఆనందంగా ఉండడం నా స్వభావం, మోక్షం నా స్వభావం, ముక్తి నా స్వభావం, వైరాగ్యం నా స్వభావం అని తెలుసుకొనే నువ్వు ఆపరేట్ చెయ్యి. నేను చెప్తున్నా కాబట్టి ఖచ్చితంగా మారుస్తాను, మార్చిన నాడు నేను లేనన్నావు అనుకో, నువ్వు గల్లంత అయిపోతావు. ఒకవేళ మారితే అనవసరంగా ఈగోగా మారిపోతుంది. సో గోల్లో పడకు. సో చాలా ఏమంటారు, ఇది జనకుడు చెప్పే దాంట్లో చాలా మంచి రహస్యాలు ఉన్నాయి. రెండోది, ఇంత తేలికనే పరిభాషలో ఇంతవరకు ఎవరు దాన్ని ప్రవచించలే. ఈరోజు ఇక్కడ ఆపేద్దాం. ఈరోజు మొత్తంలో ఒక్కటే మళ్ళీ నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. ఇప్పుడే మీ బట్టల అల్మారా దగ్గరికి పోయి అన్ని బట్టలు ఒకేలా వేసుకోగలరు లేదా చెక్ చేసుకోండి, అంతే. అది సంపూర్ణ చైతన్యంలో, మళ్ళీ మొక్కుబడిగా కాదు, గురువుగారు చెప్పారని కాదు, రీసా చెప్పాడని కాదు. నేను చెప్తున్నాను, మీ యొక్క సంపూర్ణమైన మానసిక పరిపక్వ చైతన్య స్థితి అక్కడుంది. మీకు జీవితం అర్థమైందా లేదా చిన్న చిన్న విషయాల దగ్గర తెలుస్తుంది. మీ ప్రతి కదలిక మీ అజ్ఞానం బయటపడుతుంది, మీ అహంకారం బయటపడుతుంది, మీ మూర్ఖత్వం బయటపడుతుంది. యూ కెనాట్ ఎస్కేప్ ఫ్రమ్ దోస్ క్వాలిటీస్. సో 12వ అధ్యాయంలో ఇంకొక 3-4 సూత్రాలు ఉంది. అవి రేపు చెప్పుకొని ఈ చాప్టర్ ముగిద్దాం. ఇక్కడి నుంచి మీ అందరి ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. బట్టల విషయం మర్చిపోకండి ఈరోజు. శ్రీ సరస్వతి.